Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. ఏపీ సీఎం జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడు సతీష్ కు బెయిల్ మంజూరైంది. జగన్ పై దాడి కేసులో సతీష్ A1 నిందితుడిగా ఉన్నాడు. విజయవాడలోని 8వ అదనపు జిల్లా న్యాయస్థానంలో నిందితుడు సతీష్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై వాదనలు పూర్తి కావడంతో తీర్పు వెలువరించారు. ప్రతి శని ఆదివారాలు పోలీస్ స్టేషన్లో సంతకం చేయాలని ఆదేశించింది. ప్రస్తుతం సతీష్ నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సీఎం జగన్ దాడిపై విచారిస్తున్న విజయవాడ 8వ అదనపు జిల్లా కోర్టు మంగళవారానికి తీర్పు రిజర్వ్ చేసింది. కేసు విచారణలో భాగంగా అరెస్టైన సతీష్ ను అక్రమంగా ఇరికించారని అతడి తరపు లాయర్ సలీం కోర్టుకు విన్నవించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పిచ్చింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. సతీష్ ప్రతి శనివారం ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ కు హాజరై సంతకం చేయాలని కోర్టు షరతులు విధించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో నిందితుడు సతీష్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 13న విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో వైసీపీ మేమంతా సిద్ధం ప్రచారంలో భాగంగా సీఎం జగన్ రోడ్ షోలో పాల్గొన్నారు. గంగారం గుడి సెంటర్ వద్దకు చేరుకున్నాక ఓవైపు నుంచి రాయి వచ్చి జగన్ కు తగిలింది. అనంతరం పక్కనే ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ కు రాయి తాకింది. ఈ ఘటనలో జగన్ ఎడమ కన్నురెప్పపై భాగంలో స్వల్ప గాయమైంది. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. ఆ సమయంలో సీఎం జగన్ పై రాయి దాడి కేసులు ఘటనలో సతీష్ పై కేసు నమోదైంది. అప్పటి నుంచి సతీష్ రిమాండ్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత బెయిల్ కోసం సతీష్ దరఖాస్తు చేసుకున్న పోలీసులు మాత్రం కస్టడీకి ఇవ్వాలని కోరారు. దీంతో సతీష్ కస్టడీతో పాటు బెయిల్ పిటిషన్లపై విచారణ జరుగుతూ వచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.